నిరంతర శ్రమకు అప్రతిహత విజయాలకు చిరునామా, ఎన్నో హృదయాలు గెలుచుకున్న ఆదర్శనీయ వ్యక్తిత్వం, గుండె గుండెకు భరోసా ఇస్తూ సాగుతోన్న నిలువెత్తు శిఖరం చల్లా జయంత్. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ గ్రామంలో మార్చి 22వ తేదీన పుష్పవతి లింగారెడ్డి దంపతులకు జన్మించాడు. ప్రజాప్రతినిధిగా తన తండ్రి చేసిన అభివృద్ధి పనులు చూస్తూ పెరిగాడు జయంత్. పుట్టిన గడ్డపై అందరూ బాగుండాలన్న తాపత్రయం జయంత్ది. చల్ల లింగారెడ్డి హైస్కూల్ స్థాపించి తన తండ్రి పేరును 10 తరాలు గుర్తుంచుకునేలా సార్థకం చేశాడు. పాఠశాల గదుల నిర్మాణం చేపట్టారు. శివుణ్ణి పూజించే ఆయన భోళాశంకరుడిలా అనేక మందికి ఆర్థిక సహాయం చేస్తూ బడి పిల్లలకు ఉచిత కంప్యూటర్లు అందిస్తూ విద్యార్థుల భవితకు బాసటగా నిలిచాడు. ఇంకా ఎందరో పేద రైతుల కన్నీళ్లు తుడిచాడు. ఓ మహర్షిలా స్వస్థలంలో సేవా కార్యక్రమాలు యజ్ఞంలా నిర్వహిస్తున్నారు, నిరంతరం కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న చినుకులే మహాసంద్రంగా మారినట్టు ఓ మారుమూల గ్రామం నుంచి పయనమైన జయంత్ అగ్రరాజ్యంలో ఓ వ్యవస్థనే తయారు చేశారు. 2003లో అమెరికాలో ఏస్ ఇన్ఫో సొల్యూషన్ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. తన సంస్థలో ఎందరికో ఉపాధి కల్పించారు. 3 దశాబ్దాలుగా వ్యాపార రంగంలో, సేవా రంగంలో తనదైన శైలి చూపిస్తూ దూసుకుపోతూనే ఉన్నారు. ప్రతి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. అందుకు మంచి ఉదాహరణ కవితా చల్లా. తన భర్త విజయాల వెనక ఆమె పాత్ర ఎంతో ప్రధానమైంది. దంపతులిద్దరూ అమెరికాలో తెలుగు భాషా వైభవాన్ని, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారు. కవితా చల్లా కూడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షురాలిగా తెలంగాణ బతుకమ్మ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. జయంత్ సమర్థతకు నిదర్శనంగా కనిపిస్తాయి ఆయనకు వరించిన పదవులు, అవార్డులు. సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్గా, కమ్యూనిటీ లీడర్గా, విఏ స్మాల్ బిజినెస్ కమ్యూనిటీ మెంబర్గా, ఐటీ సర్వ్ అలయన్స్ సలహాదారుగా, ఇలా ఎన్నో పదవులు, బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించారు. అంతేకాదు వాషింగ్టన్ డీసీ గవర్నమెంట్ కాంట్రాక్టింగ్ నుంచి స్మార్ట్ సీఈఓగా అరుదైన ఘనత సాధించారు. జేఎన్టీయు స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదవులు ఆయనను అలంకరించాయి, మరెన్నో అవార్డులు ఆయనను సత్కరించాయి. జయంత్ అమెరికా తెలుగు అసోసియేషన్లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఆటా తరపున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2014 నుంచి ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అండ్ బిజినెస్ కమిటీ చైర్గా కొనసాగుతున్న జయంత్ చల్లా సమర్థతను గుర్తించి ఆయనకు మరో గౌరవం అందించింది ఆటా. తమ కాబోయే ప్రెసిడెంట్గా జయంత్ చల్లాను ఎన్నుకుంది. అగ్రరాజ్యంలో తిరుగులేని స్థానంలో ఉన్న ఆటా సంఘానికి మరెన్నో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే బాధ్యతను భుజాన వేసుకున్నారు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఒక ధైర్యం, అడుగడుగున ఆత్మీయ స్పర్శ నింపే ఓ ఆలింగనం, ఆపద వస్తే ఆదుకునేందుకు ముందుకొచ్చే నిలువెత్తు రూపం, ప్రజాసేవకు, నాయకత్వ లక్షణాలకు నిజమైన నిర్వచనం. జయంత్ చల్లా ఆటా కాబోయే అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు.